బౌలర్ గా కొన్నేళ్లు ఆడిన తర్వాత ఆట నుంచి వెళ్లిపోవాలనుకున్నా వారికి అది అంత సులభం కాదు. దశాబ్దానికి పైగా ఆటే ప్రపంచంగా ప్రయాణించిన ఏ క్రికెటర్ కైనా ఇదే పరిస్థితి. కొందరు ముందుగానే రిటైర్మెంట్ ప్రకటించినా మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు తహతహలాడుతుంటారు. ప్రస్తుతం ఇటువంటి పరిస్థితినే ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎదుర్కొంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన వార్నర్ తన రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. 2023 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత వన్డే ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన ఈ ఆసీస్ ఓపెనర్ ఇటీవల T20 వరల్డ్ కప్ తో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. వరల్డ్ కప్ కు ముందే దీనిపై ప్రకటన కూడా చేసేశాడు. అయితే వార్నర్ తాజాగా తన రిటైర్మెంట్ పై యూటర్న్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా తరపున మరోసారి ఆడాలని ఉందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అధ్యాయం ముగిసింది అని అంటూనే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతానని వార్నర్ చెప్పాడు. కొన్నాళ్ల పాటు ఫ్రాంచైజ్ క్రికెట్ ఆడతానని సెలెక్టర్లు ఎంపిక చేస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగుతానని వార్నర్ తన పోస్ట్ లో రాసుకొచ్చాడు. క్రికెట్ అభిమానులందరినీ అలరించాలని అనుకుంటున్నట్లు చెప్పిన వార్నర్ ప్రతి ఫార్మాట్ లో 100కు పైగా మ్యాచ్లు ఆడడం తన కెరీర్ లో ప్రత్యేకమని అభివర్ణించాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన వార్నర్ సుమారు 15 ఏళ్ల పాటు ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు.